అప్డేట్ చూస్తే కడప ఉక్కు పరిశ్రమ కల సాకారం కాబోతోంది. కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాదిన్నెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం గల ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 18,000 కోట్ల రూపాయల వ్యయమవుతోందని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఎం కంబాలదిన్నెకు చేరుకుంటారు ఏపీ సీఎం చంద్రబాబు. ముందుగా ఉక్కు పరిశ్రమకు ఆయన పునాది రాయి వేస్తారు. పైలాన్ను ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టు తర్వాత ఉక్కు పరిశ్రమ ఏర్పాటును అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా భావిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ సభా వేదిక నుంచి రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సుమారు 50,000 మంది సభకు వచ్చే అవకాశం ఉంది. కడప జిల్లాలో వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఉక్కు పరిశ్రమను అస్త్రంగా ఎంచుకుంది టీడీపీ ప్రభుత్వం. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపడంతో 100% ఈక్విటీతో రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. కేంద్రం సహకరించుకున్న ఉక్కు పరిశ్రమ బాధ్యత తామే తీసుకున్నామని ఏపీ సర్కార్ చెబుతోంది. జిల్లాలో రాజకీయంగా ఇది తమకు కలిసి వస్తోందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో మరో ముందడుగు పడబోతోంది. అత్యాధునిక రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా శాశ్వత సచివాలయ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేయబోతోంది ప్రభుత్వం. ఉదయం 8:50 సీఎం చంద్రబాబు కాంక్రీట్ పనుల్ని ప్రారంభిస్తారు. భూకంపాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకునేలా రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నారు. దీనికోసం 3 రోజుల్లో 11,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు సిఆర్డీఏ అధికారులు. వచ్చి 20 రోజుల్లో మరో 4 భవనాలను కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కాంక్రీట్ పనులను పూర్తి చేసేందుకు రంగం సిద్దమైంది. ఏపీ సచివాలయం రాఫ్ట్ ఫౌండేషన్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కీలకమైన ఈ సచివాలయ శాశ్వత భవనాలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి పూర్తిగా హై ఎండ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు, ఓవరాల్ గా ఈ సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత స్పేస్ అవైలబిలిటీలో రాబోతుంది, అలాగే ఉద్యోగులకు కావచ్చు, వచ్చే సందర్శకులకు కావచ్చు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించబోతున్నారనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్, సో దేశంలో ఈ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ ఎక్కడా జరగలేదని చెప్పంటున్నారు. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇటువంటి టెక్నాలజీని మీరు వినియోగించబోతున్నారు? అంటే రాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ కాంపోనెంట్ ఫర్ ఎనీ బిల్డింగ్. ఇది ఫౌండేషన్ అనేది అయితే ఇక్కడ లక్కీగా ఏంటంటే మనకి మిగిలినటువంటి ఏరియాల్లో మనం పైల్ ఫౌండేషన్ వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ లక్కీగా మనకి హార్డ్ రాక్ దొరకడం వల్ల మనకి 8 మీటర్స్ లో హార్డ్ రాక్ దొరికింది. ఇక్కడ మనం రాఫ్ట్ ఫౌండేషన్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా 40 ఫ్లోర్స్ 44 ఫ్లోర్స్ వరకు మనకి హైట్ లో లార్జ్ ఆఫీస్ స్పేసెస్ నిర్మాణం చేస్తున్నాం కాబట్టి, అలాగే ఆల్ వెదర్స్ కి అంటే అలాగే మనకి సైక్లోన్స్ కానివ్వండి, లేకపోతే మన భూకంపాలు కానీ వీటిలన్నింటినీ తట్టుకునే విధంగా ఈ బిల్డింగ్ ని డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ ఈ రాఫ్ట్ ఫౌండేషన్. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఇండియాలో ఒక సింగిల్ బిల్డింగ్ తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ సింగిల్ కాంక్రీట్ పోర్ బిల్డింగ్ అవుతోంది. 10,800 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ కంటిన్యూస్ గా 72 గంటల్లో ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి చేస్తున్నాం. ఇలాంటివి 5 టవర్లు ఉన్నాయి. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే మొత్తం 5 టవర్లకి కలిపి ఓన్లీ రాఫ్ట్ ఫౌండేషన్ లో 52,000 పైబడి మనం క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ 20 days లో మనం పూర్తి చేయడానికి మనం డిజైన్ చేసుకున్నాం. సార్ 5 టవర్లకి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ నెక్స్ట్ 20 days లో అయిపోతుంది. ఇవాళ రేపు మొదటి టవర్ మొదలవుతుంది. 3 రోజుల్లో మొదటి టవర్ అవగానే రెండో టవరు, అనదర్ 3 days, అనదర్ 3 days లో థర్డ్ టవర్, అనదర్ 3 days లో ఫోర్త్, అలాగే మొత్తం 20 days లో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ ఎంటైర్ బిల్డింగ్, ఎంటైర్ రాఫ్ట్. అలాగే ఈ రాఫ్ట్ మీద వచ్చే బిల్డింగ్ ఇస్ మోస్ట్ యూనిక్ బిల్డింగ్స్ వస్తాయి ఇవి. ఎందుకంటే ఇవి వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ అండ్ హిస్ పార్ట్నర్స్ డిజైన్ చేశారు. ఈ డిజైన్ లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం డయాగ్రిడ్ అనే నూతన టెక్నాలజీని మనం వాడుతున్నాం. ఈ డయాగ్రిడ్ లో మనకి యూ హ్యావ్ ఓన్లీ సెంట్రల్ కోర్ ఉంటుంది.
తర్వాత అవుట్ సైడ్ లో ఉండే ఎగ్జోస్కెల్టన్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 1.5 మీటర్ వైడ్ స్టీల్ కాలమ్స్ మీద ఈ స్ట్రక్చర్ అంతా కూడా నిలబడి ఉంటుంది. లోపల ఆఫీస్ స్పేస్ లోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా మీకు కాలమ్స్ కనిపించవు. సో మీరు ఇది చూసినట్టయితే ఎంటైర్ ఏరియాలో ఎక్కడ కూడా మీకు కాలం అనేది కనిపించదు మీకు. తద్వారా ఏంటంటే మీకు కంటిన్యూస్ అలాగే ఓపెన్ ఆఫీస్ సిస్టమ్ తీసుకురావడానికి మనకి ఈ యొక్క డిజైన్ ఉపయోగపడుతుంది. సో మొత్తం ఎంప్లాయీస్ అందరికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా ఈ యొక్క టవర్స్ డిజైన్ చేస్తున్నాం. అలాగే ఈ టవర్స్ అన్ని కూడా ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్. అలాగే ఆల్ దీస్ టవర్స్ ఇండిపెండెంట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కాకుండా మనకి ఇండియాలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ని మనం డెవలప్ చేస్తున్నాం. ఆ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ నుంచి ఎయిర్ కండిషనింగ్ ఈ టవర్స్ కి తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే ఈ టవర్స్ లో అన్ని కూడా మనకి ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ మెథడ్ లో మనం నిర్మిస్తున్నాం. అలాగే ప్లాటినం రేటింగ్, ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ కి మనం టార్గెట్ చేస్తాం. దానికి తగ్గట్టుగానే మనం డిజైన్ చేసి పూర్తి చేస్తున్నాం. అలాగే ఈ టవర్ లో ఎంప్లాయీస్ కావాల్సినటువంటి బెస్ట్ ఆఫీస్ ఎన్విరాన్మెంటే కాకుండా మనకి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ లైక్ క్రాష్ దగ్గర నుంచి, అలాగే హాస్పిటల్ దగ్గర నుంచి, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర నుంచి, వాకింగ్ ట్రాక్స్ కానీ అన్ని విధాలైనటువంటి ఫెసిలిటీస్ మనం ఇక్కడ డెవలప్ చేయబోతున్నాం. సో దానికి తగ్గట్టుగా డిజైన్స్ అన్ని కూడా పూర్తయ్యి మేబీ అనదర్ 24 to 30 months లో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి మనం గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎంత స్పేస్ అందుబాటులోకి రాబోతుంది సార్ మొత్తం ఈ 5 టవర్స్ నిర్మాణం పూర్తి చేసుకున్నారు? అంటే ఇది మొత్తం 6.9 million SFT ప్రాజెక్ట్. ఇది మొత్తం 5 టవర్లు కలిపి దాంట్లో పార్కింగ్ ఏరియాస్, తర్వాత ఎమ్యూనిటీస్ ఏరియాస్, అలాగే టవర్స్ అన్ని కలిపి 6.9 million SFT ఉంటుంది. ఈ 6.9 లో మనకి యాక్చువల్ గా ఉపయోగపడేది అరౌండ్ 5.7 million SFT వరకు యాక్చువల్ గా ఆఫీస్ స్పేస్ ఉంటుంది. మిగిలినంతా కూడా పార్కింగ్ ఏరియాస్, తర్వాత దాని అసోసియేటెడ్ ఏరియాస్ ఉంటాయి. అంటే నెక్స్ట్ ఈ మొత్తం ఈ సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రెగ్యులర్ గా వచ్చే విజిటర్స్ తో పాటుగా ఏమన్నా సందర్శకులు అంటే సీఎం గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు దీన్ని టూరిజం గా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, డిజైన్ ఏ విధంగా ఉండబోతుంది? సో దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసేటప్పుడే దీన్ని 3 బెంచ్ మార్క్స్ పెట్టారు. ఒకటి ఏంటంటే వీ షుడ్ క్రియేట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీస్ స్పేస్ ఫర్ అవర్ ఎంప్లాయీస్. అంటే మన ఎంప్లాయీస్ గూగుల్లో కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ లో కానీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఏ విధమైనటువంటి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే మనం గ్లోబల్ బెంచ్ మార్క్స్ తీసుకుని మనం ఆఫీస్ స్పేసెస్ ని మనం డిజైన్ చేస్తున్నాం. అది మొట్టమొదటిది. రెండోది మనం ఈ ఆఫీస్ కాంప్లెక్స్ లో అరౌండ్ 16,000 మంది ఎంప్లాయీస్ పనిచేయబోతున్నారు. సుమారుగా 5,000 మంది ప్రతిరోజు కూడా ఈ ఆఫీస్ కాంప్లెక్స్ ని విజిట్ చేస్తారని చెప్పేసి మన అంచనా. అంటే వివిధ పనుల మీద కానీ లేకపోతే చూడటానికి కానీ వచ్చేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, క్యాఫ్టేరియాస్ కానివ్వండి, లేకపోతే క్యాంటీన్స్ కానివ్వండి, లేకపోతే స్మాల్ షాపింగ్ ఏరియాస్ కానివ్వండి, మెమరబులియాస్ ఏరియాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా మనం డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే ఈ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది మనకి ఎక్కడా కూడా ఫ్రిస్కింగ్ లేకపోతే ఇట్లాంటివి లేకుండా ఒకసారి సెక్యూరిటీ గేట్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఇచ్చే ఎంట్రీ పాస్ ను బట్టి యువర్ ఏరియాస్ విల్ బి రిస్ట్రిక్టెడ్. అంటే సమ్ ఏరియాస్ రిస్ట్రిక్టెడ్ ఉంటాయి, సమ్ ఏరియాస్ ఓపెన్ టు ఆల్ ఉంటాయి, సమ్ ఏరియాస్ పార్షియల్లీ రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. సో ఆ విధంగా ఒక ఇంటెలిజెంట్ బిల్డింగ్ సిస్టమ్ ని మనం ఈ యొక్క సెక్రటేరియట్ HOD కాంప్లెక్స్ లో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. అంటే మనం సాధారణంగా చూస్తున్న ప్రతి చోట చాలా మంది పోలీసులు ప్రతిసారి ఫ్రిస్కింగ్ చేయటం, మీరు వెళ్ళొచ్చా రావచ్చా అనేది ఇవన్నీ లేకుండా ఒకసారి కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత సో ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు మూవ్ అండ్ వాళ్ళకి ఉన్నటువంటి బ్యాడ్జ్ ని బట్టి వాళ్ళు దే విల్ బి రిస్ట్రిక్టెడ్ టు సమ్ ఏరియాస్. నెక్స్ట్ చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక సో ఏ విధంగా ఉండబోతుంది అంటే వర్కింగ్ అట్మాస్ఫియరే కాకుండా సీఎం గారు చెప్తుంటారు మంచి కండిషన్ అంటే రిఫ్రెష్మెంట్ కూడా ఉండే దిశగా ఏర్పాట్లు ఉండాల్సిన అవసరం ఉందని చెప్తుంటారు. సో దానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఈ బిల్డింగ్స్ మొత్తం 5 టవర్లు మనం చూసినట్టయితే మనకి 3 లెవెల్స్ లో మనం ఎమ్యూనిటీస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఒకటి ఫ్లోర్ లెవెల్లో ప్రతి ఎంప్లాయీకి కావాల్సినటువంటి క్యాఫ్టేరియాస్ కానీ డైనింగ్ ఏరియాస్ కానీ స్మాల్ బ్రేక్అవుట్ స్పేసెస్ అలాగే టాయిలెట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఫ్లోర్ లోనే ఉంటాయి. ప్రతి 8 నుంచి 10 ఫ్లోర్లలో ఒక డబుల్ హైట్ బ్రేక్అవుట్ స్పేసెస్ అన్ని మనం చేస్తున్నాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్,
అలాగే రిఫ్రెష్ అవ్వడానికి కావాల్సినటువంటి వాష్రూమ్స్ అలాంటివన్నీ, తర్వాత క్యాఫ్టేరియాస్, తర్వాత గ్రీన్ స్పేసెస్, హాట్ డెస్కింగ్ ఏరియాస్, ఇవన్నీ కూడా ప్రతి 10 floors కి ఉంటాయి. అంటే మీరు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కొంత రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్ లో పనిచేయాలని అంటే మీ ల్యాప్టాప్, ఎందుకంటే ఇప్పుడు అంతా ఈ ఆఫీస్ వచ్చేసింది, సెక్రటేరియట్ లో కానీ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లో ఎక్కడ కూడా పేపర్ వాడలేదు, మీ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు మీ పని చేసుకోవచ్చు. సో అట్లాంటి బ్రేక్అవుట్ స్పేసెస్ ని ప్రతి 10 floors కి ఒక డబుల్ హైట్ ఉన్నటువంటి ఫ్లోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మీటింగ్ హాల్స్ మనకి 20 members నుంచి ఆల్మోస్ట్ 400 people అకామిడేట్ అయ్యే విధంగా మనకు మీటింగ్ హాల్స్ ని వివిధ ప్లేసెస్ లో పెట్టాం. ప్లస్ మనకి వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్, తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 lakh SFT లో మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని కూడా దీంట్లోనే మన ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అదేవిధంగా ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ ఆల్మోస్ట్ దాంట్లో సగం ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేస్తున్నాం. అంటే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ని సెల్ఫ్ కంటైన్డ్, సెల్ఫ్ సఫిషియెంట్, సస్టైనబుల్ ఆఫీస్ కాంప్లెక్స్ గా దీన్ని నిర్మించబోతున్నాం. దిస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఆఫీస్ స్పేస్ ఇన్ ఇండియా. అలాగే ఈ విభజన తర్వాత ఏపీకి ఉన్న అతిపెద్ద సమస్య నిధుల సమీకరణ. పెద్ద ప్రాజెక్టులు ఏదన్నా చేపట్టాలంటే నిధుల సమీకరణ అనేది కష్టసాధ్యమైన వ్యవహారంగా మనసు. ఈ నేపథ్యంలో దీనికి ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, దీనికి సంబంధించిన నిధుల సమీకరణకి ఏ విధంగా చేస్తున్నారు, దానికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? సో ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎందుకంటే మనం కంప్లీట్ గా ప్రాజెక్ట్ ఫైనాన్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేస్తున్నాం. మొత్తం 5 టవర్లు పూర్తవటానికి సుమారుగా 4,200 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. దాంట్లో మొదటి ఫేజ్ లో బేసిక్ స్ట్రక్చర్ కి మనం 2,100 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ టెండర్లు ఇచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫుల్లీ ప్రాజెక్ట్ ఫైనాన్స్ మెథడ్ లో మనం చేస్తున్నాము. నిధులకు ఎటువంటి సమస్య లేదు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కమిషనర్ గారు చెప్తున్న వాదన అయితే ఈ విధంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే పూర్తిగా నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటుగా నిధుల సమీకరణ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం, అన్ని రకాల ఏర్పాట్లతో సంసిద్ధతతో ఉన్నామని చెప్పి కమిషనర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, NTV, అమరావతి. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ వేదికగా ఇవాళ వైసీపీ వంచనపై గర్జన దీక్షలు చేపట్టనుంది. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జంతర్ మంతర్ దగ్గర ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్షలు జరుగుతాయి. ఈ దీక్షల్లో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో మోదీ పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేరుకున్న లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరిస్తారు. సంక్షేమ పథకాల లబ్దిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. గంటపాటు జరిగిన సమావేశంలో 16 అంశాలపై వినతి పత్రాన్ని ఇచ్చారు. కొత్త సచివాలయ నిర్మాణం కోసం బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వాలని కోరారు. కరీంనగర్లో IIIT, హైదరాబాద్ లో IIM ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాసంస్థల ఏర్పాటు, హైదరాబాద్ లో IISER ఏర్పాటుపై చర్చించారు. ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్దరణ, జహీరాబాద్ లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్లో కాకతీయ టెక్స్టైల్, తర్వాత కాళేశ్వరానికి జాతీయ హోదా కానీ, ప్రత్యేక సాయం కానీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజన, రైల్వే ప్రాజెక్టుల నిధులు, వరంగల్లో గిరిజన వర్సిటీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు కేసీఆర్. ప్రధానితో భేటీ తర్వాత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు కేసీఆర్. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల విషయం ప్రస్తావించారు ఆయన. ఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబు 4వ శ్వేతపత్రం విడుదల చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతిపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. తాను రైతు బిడ్డనని చెప్పుకున్న ఆయన అన్నదాతల సమస్యలు తనకు తెలుసన్నారు. 2 కోట్ల ఎకరాలకు నీరు ఇచ్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. అన్నదాతలకు సాగునీరు అందించేందుకు నదుల అనుసంధానం చేశామని తెలిపారు. కేంద్రం ఎలాంటి సాయం చేయకపోయినా రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దామన్నారు బాబు.
రుణమాఫీపై జాతీయ స్థాయి పాలసీ తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. వ్యవసాయం రంగంలో దూసుకువెళ్తున్నామన్నారు. మద్దతు ధరపై కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు బాబు. ఫైనాన్షియల్ సార్ కూర్చొని చేయాలి, చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ లో ఇచ్చేయాలి జనవరిలో. అన్ని విడతలు ఇచ్చేద్దాం. ఓన్లీ వన్ స్ట్రోక్. కాంగ్రెస్ రాష్ట్రాల్లో వాళ్ళు 2 లక్షలు ఒకేసారి కంప్లీట్ చేస్తున్నారు. అట్లాంటిది ఏమన్నా ఉంటుందా మనకి నెక్స్ట్? మనం మొన్న ఇచ్చింది ఇంకా ఇస్తున్నాం. అది నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత అవన్నీ మొత్తం అందుకే కదా వైట్ పేపర్స్ అన్ని సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ అని ఇచ్చేది. రేపు ఒకవేళ నేషనల్ లెవెల్లో ఏమైనా అనౌన్స్ చేస్తాం, మేమందరం కూర్చొని కూడా వర్కౌట్ చేయాలి కదా. నేషనల్ లెవెల్లో ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం కూడా వర్కౌట్ చేయాలి. కేసీఆర్ ఢిల్లీ టూర్పై స్పందించారు చంద్రబాబు. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూనే మరోవైపు ప్రధానితో ఎలా భేటీ అవుతారని ప్రశ్నించారు ఏపీ సీఎం. సమస్యలను చెప్పడానికి వెళ్తున్నారా లేక బ్రీఫింగ్ ఇవ్వడానికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు బాబు. ఇతని యాక్షన్స్ బీజేపీ యాక్షన్స్ రెండో కలిసి మాట్లాడుతున్నాయి కదా, అందుకే ఎవరికి నమ్మకం లేకపోతుంది. నిన్నటి వరకు అందరితో తిరిగి మళ్ళా పోయి పీఎంను కలిస్తే ఏంటి? ఇప్పుడు రాష్ట్ర సమస్యల ఆర్ బ్రీఫింగ్ ఏస్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం వేరే, చేసే పని లేదు. మీరు యాక్షన్సే మాట్లాడుతున్నాయి కదా, ఇతని యాక్షన్స్ బీజేపీ యాక్షన్స్ రెండో కలిసి మాట్లాడుతున్నాయి కదా, అందుకే ఎవరికి నమ్మకం లేకపోతుంది. నిన్నటి వరకు అందరితో తిరిగి మళ్ళా పోయి పీఎంను కలిస్తే ఏంటి? ఇప్పుడు రాష్ట్ర సమస్యల ఆర్ బ్రీఫింగ్ ఏస్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం వేరే, చేసే. వీవీప్యాట్ స్లిప్లను గల్లంతు చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది గ్రేటర్ కాంగ్రెస్ నాయకత్వం. ఫలితాలు విడుదలయ్యాక భద్రపరచాల్సిన వీవీప్యాట్ స్లిప్లు ఎలా మాయమయ్యాయో అధికారులు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు కార్యకర్తలు. చుడీ బజార్ జీహెచ్ఎంసీ ఆఫీసులో భద్రపరిచిన వీవీప్యాట్ బాక్సులను అంజన్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణు పరిశీలించారు. వీవీప్యాట్ స్లిప్పులు భద్రపరిచిన బాక్సులకు ఉన్న సీళ్లు తొలగించడమే కాక అందులో ఉండాల్సిన స్లిప్పులు కనిపించడం లేదంటూ ఆందోళన చేపట్టారు నేతలు. ఉద్యాన పంటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఆహార పంటలు వేసి నష్టపోయే కంటే అదే నయమని చెప్పారు. అయితే ఆహార పంటలు వేసే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అగ్రికల్చర్ లో మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇంకా సమస్యలు ఉంటాయి, ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ టు చేంజ్ టోటల్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఇట్ సెల్ఫ్. ఎక్కడ తెలివైన వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ లాభం వస్తే అక్కడ ఉండాలి. అంతేగాని నష్టం వచ్చే ఎవరి ఎందుకు బాధపడాలి? గో ఫర్ హార్టికల్చర్, చేంజ్ ది కల్చర్, గో ఫర్ ZBNF. దానికి డబ్బులు ఖర్చు పెడతాం. తాత్కాలికంగా వీళ్ళకి అవేర్నెస్ వచ్చే వాళ్ళకు వీళ్ళని ఆదుకోవడానికి డెఫినెట్ గా వ్యవసాయం చేసే రైతాంగాన్ని ఆదుకోవాలి. వాళ్ళను కూడా గట్టెక్కిచ్చే పరిసరాలు దట్టు వీళ్ళు తీసుకోవాలి. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ మైసూరారెడ్డి. విభజన తర్వాత రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు ఆయన. సేద్యపు నీటి రంగంలో రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మైసూరా. సాగునీటి విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు, జగన్ల వైఖరిని తప్పుపట్టారు. రాయలసీమ ప్రాంతం కూడా ఒక ప్రాంతము ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. రాయలసీమ ప్రజలు కూడా మీ ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. మీకు వచ్చిన నీటి నుంచే నీరు కేటాయించమంటున్నాం మేము తెలంగాణకు. అందుకే పట్టుసీమల గురించి కూడా నేను అడు జాగ్రత్తగానే అది పక్కన పెట్టిన 100 TMCలు ఉన్నాయి కదా, అవి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నీళ్లు ఆ నీటిలో నుంచి కేటాయించమని చెప్తున్నాం. ఇప్పుడు ముందే మేము చెప్పాం ఈ నమస్కార బాణం మాత్రమేనని. ఎవరైనా యుద్ధం ముందర నమస్కారం బాణం వేస్తారు, మేము నమస్కార బాణం అంటే ఎనుకు యుద్ధం ఉందని అర్థం. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ వనస్థలిపురంలో చైన్ స్నాచ్లు రెచ్చిపోయారు. గంట వ్యవధిలో 5 కోట్ల చైన్ స్నాచింగ్ చేశారు. ఓ మహిళ దగ్గర 4.5 తులాల బంగారం కొట్టేసిన దొంగలు మరో మహిళ దగ్గర 5.5 తులాల బంగారం కొట్టేశారు. ఓ మహిళ దగ్గర 2.5 తులాలు గొలుసు, మరో మహిళ దగ్గర 4 తులాల చైన్ ను దొంగిలించారు. స్థానికులు వెంటపట్టడంతో దుండగులు పరారయ్యారు.
చైన్ స్నాచర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో చైన్ స్నాచర్లు పరితెగిస్తున్నారు. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి గొలుసులు తెంపుకుని పరారవుతున్నారు. మహిళల మెడలోని బంగారు చైన్లు, పుస్తక తాళ్లు లాక్కొని బైక్లపై ఉడాయిస్తున్నారు దొంగలు. దీంతో చైన్ స్నాచర్లు పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి పోలీసు బృందాలు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి బాబర్ స్పెషల్ రిపోర్ట్. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకుని చైన్ స్నాచర్లు తెగబడుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్లు జరగడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఇప్పుడు చూడొచ్చు, వనస్థలీపురం ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం వనస్థలీపురం ఇన్స్పెక్టర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ చైన్ స్నాచింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి కదా, దీని మీద అప్రమత్తం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఈరోజు సడన్ గా ఒక సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో వరుసగా చైన్ స్నాచింగ్ జరగడం జరిగింది. దాని గురించి మా అధికారుల యొక్క సూచనల మేరకు మేము ఈరోజు అన్ని ప్రాంతాల్లో మేజర్గా ఎక్కడైతే ఇంతకుముందు దొంగతనాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా చెక్కింగ్లు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఈ అఫెన్సులు కాకుండా ఉండడానికి కోసం అన్ని చోట్ల కూడా వెహికల్ చెక్కింగ్లు పెట్టేసి మాకున్నటువంటి టీములన్నింటిని కూడా అప్రమత్తం చేసేసి పెట్టడం జరిగింది. ఈ రోజు చైన్ స్నాచింగ్లు చూస్తే ప్రధానంగా ఎలాంటి చైన్ స్నాచింగ్లు అంటే ఒక మహిళ కూరగాయల మార్కెట్కి వెళ్ళిన సందర్భంలో జరిగింది, మరొక మహిళ పుట్టింటికి వెళ్ళి వస్తుంది జరిగింది. ఆ సందర్భాలు ఎలాంటి జరిగింది, ఎంత జరిగింది? వాళ్ళు మేజర్గా ఏంటంటే ఇంటీరియర్లో ఉన్నటువంటి లేన్లలో ఉన్నటువంటి ఒంటరిగా వస్తున్నటువంటి మహిళలను టార్గెట్ చేయడం జరుగుతుంది. ఆ మహిళలను టార్గెట్ చేసేసి తనకు కావాల్సినటువంటి విలువైనటువంటి బంగారాన్ని గుంజుకోవడం జరుగుతున్నది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో కూడా మేము నిఘా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా వెరిఫై చేసేసి తొందరలోనే వాళ్ళని పట్టుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే వీటిల్లో చైన్ స్నాచింగ్ పాల్పడిన వాళ్ళు పాత నేరస్తులు ఏమైనా ఉన్నారా? ఈ వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక బ్లూ షర్ట్ వేసుకుని కనిపించాడు. అతను పాత నేరస్తుడు ఏమైనా ఆచూకీ కానీ అతని వివరాలు ఏమైనా తెలుసా? ఇంకా వెరిఫై చేస్తున్నాం. మాకు వచ్చినటువంటి ఆధారాలతోటి అన్ని సీసీటీవీ ఫుటేజ్ని వెరిఫై చేసేసి ఇంకా మీకు ఎలాంటి అంటే పరిశీలనలో ఉండడం జరుగుతుంది. అంటే వరుసగా జరిగిన స్నాచింగ్ల పోలికలు వీళ్ళే చేశారా సార్, వేరు వేరు గ్యాంగులు ఉన్నాయా? ప్రస్తుతానికి మాత్రం అలాంటివి ఇంకా ఏం మాకు రాలేదు. అన్ని చోట్ల దొరికినటువంటి ఫుటేజ్లు అన్నింటిని కూడా మేము వెరిఫై చేస్తాం. అంటే సీసీటీవీ ఫుటేజీలు ప్రస్తుతం అన్నీ చూస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే స్నాచింగ్లు పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వాహనాలు 2 వీలర్స్ ప్రధానంగా 2 వీలర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా స్నాచింగ్ పాల్పడుతున్నారా, ఏమైనా పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాళ్ళ 2 వీలర్కి సంబంధించినటువంటి బైక్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు వాళ్ళకు ఉన్నాయా అని చెప్పేసి కూడా పోలీసులు అన్ని విధాలుగా వెరిఫై చేస్తున్నారు. అనుమానితులు ఎవరన్నా ఉంటే వారి అనుమానితుల దగ్గర నుంచి పూర్తి డాటా తీసుకుంటున్నారు. స్నాచింగ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జిల్లా రాష్ట్ర మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు రెవెన్యూ అధికారులు. ఘట్కేసర్ మండలం అనోజిగూడలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో జరిగిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గతంలో రెవెన్యూ అధికారులు హెచ్చరించినా కబ్జాదారులను పట్టించుకోలేదు. ఇంతలో ఎన్నికలు రావడంతో కబ్జాల తొలగింపు వాయిదా పడింది. తాజాగా రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం 23 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని ఏపీ పర్యటనకు ఎలా వస్తారని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. విభజన గాయంపై కారం పూసేందుకే మోదీ వస్తున్నారని విమర్శించారు. కనీసం చట్టంలో ఉన్న హామీలను కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ పనులు లేక పోలవరం ప్రాజెక్టు పురోగతిని చూసేందుకు వస్తే తాను సంతోషించేవాడన్నారు సీఎం. ప్రధాని మోదీ పర్యటనపై ప్రజలు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఆయన సభకు గైర్హాజరు కావడం ద్వారా నిరసన తెలపాలని కోరారు. జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా శాంతియుత మార్గంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని బాబు పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుతో చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. జాతీయ ప్రాజెక్టులో ఆయన ఎందుకు వేలుపడుతున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ పనులను ట్రాన్స్ స్ట్రైక్ కి ఇవ్వడంలో చంద్రబాబు పాత్ర ఉందని చెప్పారు. ఈ వేళకి 2016లో ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి 2017, 2018లో ఉన్నటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 6,700 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎంతకాలంలో
17-18 ఎండింగ్ 6,700 కోట్ల రూపాయలు ఇచ్చింది. అసలు ఈ 2 సంవత్సరాలు ఎందుకు నువ్వు కట్టలేదు? నితిన్ గడ్కరీ ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత వచ్చింది పోలవరం అథారిటీ. రెగ్యులర్ గా రిలీజ్ చేస్తుంది ఇవాళ పోలవరం అథారిటీ. ప్రభుత్వం హామీల అమలుకు 15 రోజుల డెడ్ లైన్ పెట్టిన బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు మరోసారి సీఎంపై విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉందనే సీఎం పచ్చకండువా ఉన్న వాళ్లకి సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తున్నారని విమర్శించారు. స్థానిక టీడీపీ నాయకుల స్వార్థం వల్ల తన నియోజకవర్గంలో అభివృద్ది పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. ప్రధాని మోదీ రాకను వ్యతిరేకిస్తే తప్పేంటని ప్రశ్నించారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఆంధ్రాకు అన్యాయం చేసినందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చే ప్రధాని ఎదుట నిరసన తెలియజేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని ఎదుట నిరసన తెలియజేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రధాన పర్యటనలో నిరసన తెలియజేస్తామన్నారు చినరాజప్ప. సామాజిక సేవ, వైద్య, ఆరోగ్య రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ గేదెల శ్రీనుబాబుకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, విశాఖ కేంద్రాలుగా 7 యూనిట్లను కలిపి ఒక సెజ్ గా నిర్వహిస్తూ వేలాది మంది యువతకు ఉపాధి కల్పించారు గేదెల. కేంద్రంలో బీజేపీని గద్దెదించడమే సమాజ్వాదీ ప్రధాన లక్ష్యమన్నారు ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ప్రాంతీయ కూటమి కోసం వివిధ పార్టీల నేతల్ని కలుస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్ తనతో భేటీ అవుతారని, జనవరిలో మరోసారి తాను కూడా హైదరాబాద్ వెళ్తానని అఖిలేష్ చెప్పారు. మహాకూటమి అయినా, ప్రాంతీయ కూటమి అయినా బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యం కావాలన్నారు ఆయన. मैं बधाई देता हूं तेलंगाना के मुख्यमंत्री जी को कि इस प्रयास में वो काम कर रहे हैं. मेरी उनसे बात हुई थी और 25 या 26 को मिलना था, लेकिन मैं दोबारा उनसे समय मांगूंगा और मैं खुद उनसे मिलने हैदराबाद जाऊंगा. आने वाले समय में उनका भी एक प्रयास है कि किस तरीके से रीजनल पार्टी या एक फेडरल फ्रंट बने. उनकी कोशिश है कि एक फेडरल फ्रंट देश में बने, क्योंकि प्रदेश में तमाम जो मुख्यमंत्री रहे हैं या जहां प्रदेश में कई जगह पर अलग अलग जगह सरकारें हैं और उन्होंने काम अच्छा किया है, तो आने वाले समय में मैं उनसे जरूर मिलूंगा जाकर के. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందా? జేడీఎస్ కాంగ్రెస్ కూటమిని కన్ఫ్యూజన్లోకి నెట్టి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటోందా? ఇప్పుడు చాలా మంది మెదళ్లను తొలిచివేస్తున్న ప్రశ్నలు ఇవే. కుమారస్వామి ప్రభుత్వం 24 గంటల్లో కూలిపోతోందన్న బీజేపీ ఎమ్మెల్యే కత్తి ఉమేష్ వ్యాఖ్యలే దీనికి కారణం. 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయబోతున్నారని, బీజేపీతో టచ్ లో ఉన్నారని ఆయన తెలిపారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు గతంలో మంత్రిగాను పనిచేసిన ఉమేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్న సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. ఇక కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు ఆయన. అయితే ఉమేష్ కామెంట్స్ పై భిన్నంగా స్పందించారు యడ్యూరప్ప. ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, ఇలాగే కొనసాగుతామని స్పష్టం చేశారు కన్నడ బీజేపీ అధినేత.
భారత్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ పడిన కుట్ర భగ్నమైంది. రిపబ్లిక్ డేకు ముందు దేశంలో పలు చోట్ల ఏకకాలంలో విధ్వంసం సృష్టించేందుకు చేసేందున రెక్కి నిర్వహించినట్టు తేలింది. దీనికి సంబంధించి ఎన్ఐఏలో చేతికి ఐసిస్ కొత్త మాడ్యూల్ ఉన్నాయి. ఢిల్లీ, యూపీలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు 10 మంది ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేశారు. భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 చోట్ల సోదాలు జరిపిన ఎన్ఐఏ అధికారులు వరుస పేలుళ్లు జరిపేందుకు ఐసిస్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 100 మొబైల్ ఫోన్లు, 135 సిమ్ కార్డులు, ల్యాప్టాప్లు, మెమరీ కార్డులు, 7.5 లక్షల నగదు లను స్వాధీనం చేసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో బాంబులు తయారు చేశారని, ఇందులో జాకెట్ బాంబులు కూడా ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. పిల్లలు ఇష్టంగా ఆడుకునే బెలూన్స్ పేరితే ఎంతటి ప్రమాదం జరుగుతుందో తెలుసా? గుజరాత్ లో క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ఓ పార్టీ అరేంజ్ చేశారు. సీలింగ్ ను బెలూన్స్ తో చక్కగా డెకరేట్ చేశారు. అందరూ క్రిస్మస్ జోష్ లో ఉన్నారు. అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. ఇంతలో సీలింగ్ కు కట్టిన బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోయాయి. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే 4 గాయపడ్డారు. ముందు అక్కడ బాంబు పేలిందని అనుకున్నారు. తర్వాత తెలిసింది పేలింది బెలూన్స్ అని. కర్ణాటకలోని కోలార్ జిల్లా బంగారపేటల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఓ యువకుడు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాద ధాటికి మంటలు చెలరేగి బైక్ తో సహా యువకుడు అక్కడికక్కడే కాలి బూడిదయ్యాడు. క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. యువకుడిని కాపాడదామనుకున్నా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. మితిమీరిన వేగం ఆ యువకుడిని బలికొంది. ఉదయం 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఫోటోలకు ఫోజులివ్వడం మాని మేఘాలయలోని ఓ గనిలో ఇరుక్కుపోయిన కార్మికుల్ని కాపాడాలని ప్రధానికి హితవు పలికారు రాహుల్ గాంధీ. 15 మంది కార్మికులు ప్రాణాల కోసం పోరాడుతుంటే వారిని పట్టించుకోవడం మానేసి బోగిబీల్ బ్రిడ్జి ప్రారంభ సమయంలో ఫోటోలకు ఫోజులిచ్చారని మండిపడ్డారు. మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో 2 వారాల క్రితం 15 మంది ఇరుక్కుపోయారు. వారిని కాపాడేందుకు అధిక ఒత్తిడి ఉన్న పంపుల్ని ఉపయోగించాలని సూచించినా మేఘాలయలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రధానమంత్రి గారు ఇక్కడైనా మైనింగ్ కార్మికుల ప్రాణాలు కాపాడండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తమ వంతు ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణికి హెచ్ఐవీ సోకింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన మహిళకు హెచ్ఐవీ వైరస్ ఉన్న రక్తాన్ని ఎక్కించారు సిబ్బంది. తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో నిమిత్తం సత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. చికిత్స కోసం వచ్చిన గర్భిణికి రక్తం అవసరం అవడంతో శివకాశి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెప్పించి ఎక్కించారు. ఈ రక్తాన్ని దానం చేసిన వ్యక్తి ఇటీవల ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు వైద్య పరీక్షలు చేయించుకోగా అతనికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో అతడు శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తదాన రిపోర్టును అడిగాడు. అందులోనూ అతడికి హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే అక్కడి సిబ్బంది సత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణికి ఎక్కించడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రిపై కేసు పెట్టారు.
సింధుకి ఫైనల్ ఫోబియా, సిల్వర్ సింధు అన్న వాళ్లకు వరల్డ్ టూర్ గెలిపే సమాధానమన్నారు బ్యాడ్మింటన్ స్టార్ సింధు. వరల్డ్ టూర్ సాధించిన ఫస్ట్ విమెన్ షట్లర్ తానే అవటం గర్వంగా ఉంటుందంటున్న పీవీ సింధుతో మా ప్రతినిధి రవికుమార్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. స్టార్ సింధు వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన మొట్టమొదటి మహిళా షట్లర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సింధు ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. సో ఆఫ్టర్ వరల్డ్ టూర్ తర్వాత కంప్లీట్ మీరు పీబీఎల్కి వెళ్ళిపోయారు. సో ఆ టైటిల్ సాధించిన ఫస్ట్ విన్నర్గా మీరే ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అండ్ అలాగే చాలా ఫైనల్స్లో ఓడిపోయిన తర్వాత ఇది సో అండ్ ఆల్సో ఇయర్ ఎండింగ్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ఎ గ్రేట్ మూమెంట్ అండ్ సేమ్ కాన్ఫిడెన్స్, ఇది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అదే సేమ్ కాన్ఫిడెన్స్తో ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే వరల్డ్ టూర్ ఫైనల్స్ ప్రతి మ్యాచ్ కష్టంగా ఉండింది, బట్ ఐ థింక్ ఐ ప్లేడ్ రియలీ వెల్ అండ్ గేవ్ మై బెస్ట్. సింధు ఇందాక మీరు అన్నట్టు సింధు అనగానే ఫైనల్ ఫోబియా అని చెప్పి చాలా మంది అన్నారు. సో ఇప్పుడు ఆ ఫైనల్ ఫోబియా మీరు దాటుకున్నట్టేనా? డెఫినెట్గా అండి. ఇంతకు ముందు చాలా మంది అనేవారు మళ్ళీ సిల్వర్ ఫైనల్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అని, బట్ ఇప్పుడు ఐ థింక్ ఇంకా అడగరు అనుకుంటా. ఫైనలీ ఐ ప్రూవ్డ్ ఇట్. అండ్ ఆల్సో నేను ఫైనల్స్కి వచ్చి ఓడిపోతున్నది ఇట్స్ అ వెరీ థిన్ లైన్ ఐ వుడ్ సే. అప్పుడప్పుడు ఓడిపోతారు, అప్పుడప్పుడు గెలుస్తూ ఉంటారు. సో ఐ థింక్ మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ అ వెరీ పాజిటివ్ వే. రాదర్ ఐ వుడ్ సే నాకు సిల్వర్ వచ్చింది, ఫస్ట్ రౌండ్ ఓడిపోకుండా నేను ఫైనల్ వరకు వచ్చి నాకు సిల్వర్ వచ్చింది, ఐ వుడ్ టేక్ దాట్ వే అని చెప్పొచ్చు. ఇన్ని మ్యాచెస్ చూస్తుంటే ఫైనల్లో మీరు వరల్డ్ టూర్ ఫైనల్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈవెన్ మీ ఫాదర్ని ఆ రోజు కలిసినప్పుడు కూడా అన్నారు సింధు గేమ్లో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది ఆ ఫైనల్ మీకు? ఫైనల్స్ అంటే ఒక్కోహారతో ఎప్పుడు ఆడుతూ ఉంటాను, లైక్ వన్ ఆర్ అదర్ టోర్నమెంట్లో ఆడుతూ ఉంటాము. సో ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీ అంటూ ఏమీ లేదు, బట్ యా ఐ మీన్ కోర్టులోకి వెళ్ళాక వీ హ్యావ్ టు స్ట్రాటజైజ్ అకార్డింగ్లీ బికాజ్ ఇద్దరి గేమ్ తెలుసు, ఇద్దరికి తెలుసు. బట్ యా తనతో ఎప్పుడు ఈజీ మ్యాచ్ కాదు అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఆడాను అండ్ ఐ జస్ట్ గేవ్ మై బెస్ట్. సో పీబీఎల్ ఎలా ఉంది హైదరాబాద్ హంటర్స్ క్లాస్? పీబీఎల్ చాలా బాగుందండి. నేను హైదరాబాద్ హంటర్స్కి ఫస్ట్ టైం ఆడుతున్నాను అండ్ అలాగే హోమ్ టీమ్. సో తప్పకుండా ఐ థింక్ మా హోల్ టీమ్ హెస్ బీన్ రియలీ గుడ్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం 2 మ్యాచెస్ అయినాయి అండ్ వీ డన్ అవర్ బెస్ట్. అండ్ అలాగే చెప్పాలంటే క్రౌడ్ అండ్ ఫ్యాన్స్ హ్యావ్ బీన్ రియలీ వెరీ సపోర్టివ్. అలాగే హంటర్స్ ఆర్మీ అని చెప్పొచ్చు, దే బీన్ వెరీ సపోర్టివ్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. ఉమెన్ షట్లర్గా వరల్డ్ టూర్ సాధించినటువంటి సింధు ఇప్పుడు పీబీఎల్లో హైదరాబాద్ హంటర్స్కు ప్రాతినిధ్యం వహిస్తుంది.